సార్, ఏపీ ఫైబర్ నెట్ 1.15 కోట్లు కట్టమని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చింది. దీనికి కారణం ఏంటి సార్? ఈ 1.15 కోట్లు అనేది కట్టమని ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు ఇచ్చిందండి. 15 రోజుల్లో కట్టమని ఇచ్చింది, వడ్డీతో సహా కట్టమని. ఇది ఆ సంస్థ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి గారు చెప్పడం ద్వారా అందరికీ తెలిసింది. ఇందులో జీవీ రెడ్డి గారు చాలా షాకింగ్ న్యూస్ చెప్పారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇది 6 నెలల తర్వాత బయటపడటం అనేదే షాకింగ్. ఇప్పుడు ఆయన మొన్న చైర్మన్గా ఎంపికయ్యారు. 6 నెలల కాలం ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలస్యం చేసింది? ఇది తెలవటానికి 6 నెలల కాలం పట్టిందా? 6 నెలల కాలం పాటు ఏపీ ఫైబర్ నెట్లో మరి ఆర్జీవీకి 1.1 ఆయన విచ్చలవిడిగా యథేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిర్వాకాన్ని తెలుసుకోవడానికి వీళ్ళకి 6 నెలల కాలం పట్టింది. అంటే అర్థం చేసుకోండి, అలా ఏ విధమైన పటిష్టంగా కూటమి ప్రభుత్వం వ్యవహారం నడుపుతాము. ఇప్పుడు అందులో ఒక ఒప్పందం చేసుకున్నారు. 2.15 కోట్లకి ఏపీ ఫైబర్ నెట్ తోటి వ్యూహం సినిమా ప్రొడ్యూసర్లు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఏంటో అసలు ఎవరికీ తెలియదు. అంటే అంటే ఆధారాలు బయట పెడితే, ఆర్టీఐ ద్వారానో ఎవరన్నా బయట పెడితే తెలుస్తుంది. కొన్ని జీవి రెడ్డి గారు చెప్పాలి, ఇదిగో ఈ పత్రం ఉంది, ఇది అని ప్రెస్కి ఇవ్వాలి. అలాంటి ఏమీ కూడా లేవు. ఈ ఊరికనే ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఆ ఆధారాలు బయట పెడితే స్పష్టంగా ఇలా జరిగినాయి అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. ఆర్జీవీకి 1863 వ్యూస్ వచ్చినాయి. వ్యూస్ ప్రకారం డబ్బులు ఇవ్వాలి. మరి ఏ విధంగా ఆయన ఇన్వాయిస్లు రేజ్ చేశాడు? ఆ ఇన్వాయిస్లు కూడా అది పబ్లిక్ డాక్యుమెంటే కదా. పబ్లిక్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు. వీళ్ళు ఒక ఇన్వాయిస్ రేజ్ చేస్తే, ఒక అక్రమం జరిగితే కేసు రిజిస్టర్ చేయాలి. మరి తప్పు కదా. ప్రభుత్వం నుంచి తప్పుడు ఇన్వాయిస్లు పెట్టడం అదొక తప్పు కదా. మరి డబ్బులు కడితే ఆ తప్పును మాఫీ చేస్తారా? దానికి కూడా ఆర్జీవీకి మరి శిక్ష పడాలి కదా. ఒక తప్పుడు ఇన్వాయిస్, ఒక తప్పుడు ఇలాంటి ఆలోచనే కుట్రపూరితం. ఇది ఎవరికి అనుకూలంగా? దీని మీద హైకోర్టులో నారా లోకేష్ బాబు కేసు కూడా వేశాడు. ఈ వ్యూహం సినిమా మీద, ఆర్జీవీ వ్యూహం సినిమా అనేది ఒకటి తీయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఇందులో మమ్మల్ని, మా కుటుంబాన్ని కించపరిచే విధంగా అనేకమైన వ్యాఖ్యలు అయ్యి ఉన్నాయి అని అంటే ఆ కోర్టు కూడా స్టే ఇచ్చి దాన్ని అనేకమైన కట్స్ చేసి చివరికి రిలీజ్ చేసే పరిస్థితుల్లో ఆ రిలీజ్ కూడా చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఏపీ ఫైబర్ నెట్ దీనిలో లబ్ధి పొందేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే లబ్ధి పొందుతుంది అనే ఆలోచనతోటి ఏపీ ఫైబర్ నెట్లో మరి చేయటం జరిగింది. అక్కడ వాళ్ళకి దాదాపు 5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. 5 లక్షల వ్యూస్ వస్తే వ్యూకి ఇంత అని చెప్పి 100 రూపాయలు, 5 లక్షలు ఇంటూ 100 రూపాయలు, ఆ విధమైన లెక్కల్లో ఆర్జీవీ వెళ్ళిపోయాడు. కానీ అదృష్టవశాత్తు ఎవరు కూడా 5 లక్షల కలెక్షన్ల వాళ్ళు కూడా చూడలేదు. అంటే ఆర్జీవీ గారి పేరు ప్రతిష్టలను చూసి ఇది ఏం బూత్ సినిమాను, ఈయన ఏం వేసుకొచ్చాడో, శారీయో ఏదో తెస్తూ ఉంటాడు కదా, అలాంటి సినిమానేమో అనుకుని ఈ మధ్యకాలంలో ఆర్జీవీ సినిమాలు ప్రజలు చూడటం మానేశారు. కాబట్టి అలాగే ఇది కూడా 1800 అవమానకరంగా 63 వ్యూస్ వచ్చింది. దానికి 1.15 కోట్ల రూపాయలు మరి ఆ వ్యూహం ప్రొడ్యూసర్స్ అని చెప్పి ఆర్టీవీ పర్సనల్ సంస్థకి దాన్ని మళ్లించడం జరిగింది. ఇది క్రైమ్. మరి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొదటి చేసిన పని ఏంటంటే, ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయానికి తాళాలు వేయటం, అక్కడ దస్త్రాలు అవన్నీ కూడా బయటకు పోకుండా ఇది చేయటం. కానీ వర్చువల్ లేవ్, మీకు అప్పట్లో ఒక వార్త హల్చల్ చేసింది. ఏపీ ఫైబర్ నెట్లో వర్చువల్ లే ఆఫ్స్ అంటే అసలు లేరు, కానీ మంత్లీ శాలరీలు వెళ్తున్నాయంట. ఆ మంత్లీ శాలరీస్ ఎలా వెళ్తూ ఉన్నాయి? మొన్నటి వరకు కూడా వెళ్తున్నాయంట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 నెలల కాలం అప్పుడు వర్చువల్ లే ఆఫ్స్ అనే వార్త ఎలా వచ్చింది? అది నిజం కాదా?
ఇప్పుడు జీవి రెడ్డి గారు 400 మందిని రిమూవ్ చేశారు అని చెప్పి ఒక వార్త, జీవి రెడ్డి గారే స్వయంగా సస్పెండ్ చేశాము, మేము తొలగించామని చెప్పడం లేదు. అంటే అప్పుడు చెప్పినది వర్చువల్ లేఆఫ్స్ అనేవి జరగల. అంటే కార్యాలయంలో లేని మనుషులకి జీతాలు వెళ్తూ ఉన్నాయి ప్రభుత్వ సంస్థ. మరి దీనికి బాధ్యత ఈ 6 నెలల కాలంలో పోయిన డబ్బుకి బాధ్యత ఎవరు వహించాలి? కూటమి ప్రభుత్వం వహిస్తుందా? మీకు తెలిసి కూడా కార్యాలయాన్ని బంద్ చేసి అప్పటి ఎండీని సస్పెండ్ చేశారు. అతని మీద ఇంతవరకు ఏ విధమైన చర్యలు 6 నెలల కాలం చూసుకోలేదు. మరి 6 నెలల పాటు 400 మందికి జీతాలు ఇచ్చి ఈరోజు సస్పెండ్ చేశారు అని అంటే మరి కూటమి ప్రభుత్వం మరి దాని మీద వివరణ ఇచ్చుకోవాలి. మాకు టైం సరిపోవటం లేదు అని అది చెప్పటం అది ధర్మం కాదు. అది మాకు టైం సరిపోవటం లేదు అంటే వ్యవస్థ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముందే ప్రిపేర్ అవ్వాలండి. ఆ బాధ్యత రాగానే ఎవరిని మంచి అధికారిని, ఐఏఎస్ అధికారిని పెట్టి విచారణ చేసి ఒక వారం రోజుల్లో ఆ ఫైల్స్ అన్నీ యథాలాపంగా అన్ని ఫైల్స్ ధ్వంసం చేసేదాకా కూర్చొని ఇప్పుడు అంటే ఇంకొక వాదన ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కొంతమంది వాళ్ళతోటి మిలాఖత్ అయ్యి, ఎందుకనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 650 కోట్లు సుమారు ఏపీ ఫైబర్ నెట్ మీద ఖర్చు పెట్టి 9.3 లక్షల కనెక్షన్లు ఇస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భారత్ నెట్ ద్వారా 1500 కోట్లు, మరి అప్పు చేసి లోన్ల ద్వారా 1000 కోట్లు అంటే 2500 కోట్లు దాని మీద హెచ్చించి 9.3 లక్షల కనెక్షన్ల నుంచి 4.7 లక్షల కనెక్షన్లకి దిగదారు. అంటే డబ్బు విపరీతంగా 4 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సగానికి సగం కనెక్షన్లు దిగదార్చారు. మరి నెలకి 4 కోట్ల రూపాయలు శాలరీల రూపాయన చెల్లించే భారాన్ని పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంవత్సరానికి 12 కోట్ల రూపాయల ఆదాయం ఏపీ ఫైబర్ నెట్కి వచ్చేదని తెలుస్తుంది వివరాల ద్వారా. అంటే ట్రాన్స్పరెన్సీగా ఏదన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే, ఒక వైట్ పేపర్ చాలా వాటి మీద రిలీజ్ చేసింది కదా మరి తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది అది ఏం చేయాలి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత కట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జీవీ గారి మీద ఒక ప్రకాశం జిల్లాలో పెట్టిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. వ్యక్తిత్వ హననాలు అంటే యథేచ్ఛగా వ్యక్తిత్వ హననాలు చేస్తే కోర్టులు బెయిల్ ఇస్తాయి అని తెలిస్తే అందరూ చేస్తారు కదా. దానికి కారణాలు పటిష్టంగా ఆర్జీవీ మీద కేసు పెడితే 15 రోజులు నోటీసు, దాని మీద దాంతో ఆర్జీవీకి కొంత ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఎదురయ్యే అవకాశం ఉందండి. మరి ఆర్జీవీని కూడా మరి పేరు నాని గారి భార్యను ఏ విధంగా అయితే బందర్లో రక్షిస్తున్నారని అంటున్నారో ఒక వార్తలు వస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం. మరి ఆర్జీవీని మరి ఎక్స్ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డిని వీళ్ళని ఈ సైఫన్ 2500 కోట్ల రూపాయల్లో అత్యధిక భాగం దుర్వినియోగం అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఆ దుర్వినియోగం చేసింది ఎవరు అనేది, ఆ ఫండ్స్ అవన్నీ కూడా సైఫన్ అయినవి, కాపాడుతున్నది ఎవరు, కూటమి ప్రభుత్వంలో వీళ్ళని కాపాడుతున్నది ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక క్లాసిక్ కేస్ స్టడీ ఐపీ ఫైబర్ నెట్లో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయటానికి తగిన శక్తి సామర్థ్యాలు మరి జీవి రెడ్డి గారికి ఉన్నాయనే అనుకుందాం. ఎందుకంటే ఆయన చార్టర్ అకౌంటెంట్, రాజకీయ నాయకుడు, మరి లాయరు, ఇన్ని మల్టిపుల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కాబట్టి మంచి వక్త, మరి ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఏపీ ఫైబర్ నెట్లో ఈ అక్రమాలకు చెక్ పెడతారు అని చెప్పి ఆశిద్దాం. ఇందులో ఆర్జీవీ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు డబ్బులు తిరిగియటం ఒకటి, ఆ చేసిన నేరానికి శిక్ష అనేది పడాలి కదా. ఆయన మల్టిపుల్ అంటే ఒక తప్పుగా చాలా చేశాడు. ఆయన వ్యక్తిత్వ హననం కేసులో ఆయన ఆల్రెడీ ఆర్జీవీ మీద కేసు ఉంది, దాని మీద తప్పకుండా శిక్ష పడుతుంది, పరిశీలి చేయాలి కదా. ఇప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేసినందుకు 1.15 crores కట్టాలి, దానికి సంబంధించిన శిక్ష అనుభవించాలి. తప్పదండి అది
ఒకసారి సిఐడికి విచారణకు వెళితే ఇదిగో ఈ అంశం కూడా వస్తుంది కాబట్టి ఈ మొత్తం కూలంకషంగా దీని మీద కూడా విచారణ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది.